హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించే రెసిపీ బెండకాయ పచ్చడి. దానికి కావాల్సింది బెండకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు. బెండకాయలను కట్ చేసి పక్కన పెట్టి పొయ్యి మీద కడాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బెండకాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఎగుతూ ఉండగా మనము ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, తెల్లబాయలను కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు ఏగాయో లేవో చూసి బెండకాయలను కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసి వేయించుకోవాలి. ఎగుతూ ఉండగా ఉప్పు కూడా వేసుకొని కట్ చేసిన టమోటాలు కూడా వేసుకోవాలి. మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. చింతపండును కూడా రుచికి తగినంత వేసి తెల్లబాయలు కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. అవి చల్లారేలోపు ఒక మిక్సీ జారు తీసుకొని ఉప్పు వేసుకొని ఈ వేయించినవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీకి తాలింపు వేస్తున్నాను. పొయ్యి మీద కడాయిని పెట్టి ఆయిల్ వేసి శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి చట్నీ మొత్తం వేసి ఒకసారి వేయించుకుంటే రెడీ అవుతుంది బెండకాయ చట్నీ. చాలా రుచిగా ఉంటుంది. ట్రై వన్స్.